ఏడాది పాలన ఆషామాషి కాదు. ముఖ్యమంత్రి కావాలి అన్న కసి ముఖ్యం. కేసీఆర్లో ఆ కసి తనను సంస్థ పెట్టేలా చేసింది, తెలుగుదేశం మీద తిరుగుబాటు చేసేలా చేసింది. ఆ తర్వాతన మిగతా పార్టీలందరినీ మీద ఉద్యమం చేయించేలా చేసింది. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి తను ఫైనల్గా సీఎం అయ్యారు. మళ్ళీ ఆ కసి రేవంత్లో కనిపించింది. అటు కేసీఆర్ సవాళ్ళని అధిగమిస్తూ తనకి తగిలిన ఎదురు దెబ్బల్నే తనకి అవకాశాలుగా మలుచుకుంటూ, ఎక్కడైతే తన మీద వేసిన రాళ్లని తన పునాదులుగా వేసుకుంటూ పైకొచ్చాడు. ఇప్పుడు అందులో తన లోపాలు సూపర్ 6లో అమలేంటి ఇవన్నీ పక్కన పెడితే, ఒక అదాని డబ్బులు వెనక్కి ఇచ్చేయడం కావచ్చు, అలాగే ఏదైతే ఎథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి దిలావర్పూర్ ఎథనాల్ ఫ్యాక్టరీ రద్దు కావచ్చు, అట్లాగే లగచెర్లలో జరిగిన తప్పుని సరి చేసుకోవడం ఇప్పుడు ఇట్లాంటిది కావచ్చు. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే మూసీ నది పరిరక్షణ కావచ్చు, అది కనుక చేస్తే గుర్తుపెట్టుకుంటారు, మంచిని గుర్తుపెట్టుకుంటారు, చెడుని గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి రేవంత్ మంచి వైపుకి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నారు. సక్సెస్ అవుతారని ఆశిద్దాం.